సకుమో హటాకే తినని మిగతా నేషన్స్ కోనా ఒక వైట్ ఫ్యాంగ్ అని పిలుస్తారు. తిను కోనా విలేజ్ ఒక జోనిన్ అలానే హటాకే క్లాన్ కి సంబంధించిన మెంబర్. తిను కోనా విలేజ్ లో ఒక ఫేమస్ నింజా. తిన పవర్స్ అనేది లెజెండరీ శానిస్ తో కంపేర్ చేస్తారు. తినలాగానే తన కొడుకు కూడా చాలా టాలెంటెడ్ పర్సన్. కకాషి కూడా వాళ్ళ ఫాదర్ లెక్క ఒక గ్రేట్ నింజా కావాలని ఉంటది. సకుమో వాళ్ళ వైఫ్ కకాషి పుట్టిన కొన్ని రోజులకైతే చనిపోతుంది. కకాషి నింజా అకాడమీ ఎగ్జామ్ అయితే పాస్ అయిపోతాడు. అదే టైం కి సకుమో ఇంకా కకాషి మైట్ గా ఇంకా తన ఫాదర్ అయితే కలుస్తారు. సకుమో కకాషి తోడు అయితే మైట్ గా తోటి అయితే ఫ్రెండ్షిప్ చేయమని చెప్తాడు. అప్పుడు కకాషి వచ్చేసి తను ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోయిందని చెప్తాడు. అప్పుడు సకుమో తనని చిన్న చూపు చూడకు, తను తీసుకుంటున్న ట్రైనింగ్ తోటి ఏదో ఒక రోజు నీకన్నా స్ట్రాంగ్ అయిపోతాడు, నేను బీట్ కూడా చేస్తానని చెప్తాడు. ఒకసారి సకుమో షినోబి యొక్క కెరియర్ గురించి సాసురి యొక్క పేరెంట్స్ ని చంపేసి వస్తుంది, చంపేస్తాడు కూడా. అప్పటి నుంచి గ్రానీ చియోకి సకుమో నచ్చాడు. దాని తర్వాత సకుమోకి ఇంకా తన టీం కి అయితే ఒక ఇంపార్టెంట్ మిషన్ ఇస్తారు. ఆ మిషన్ లో సకుమోకి అయితే ఒక ప్రాబ్లం వస్తుంది. ఒకటే మిషన్ అన్న వదిలేయాలి, లేకపోతే తన ఫ్రెండ్స్ అన్న వదిలేసుకోవాలి. ఒకవేళ ఆ మిషన్ ని కంప్లీట్ చేద్దాం అనుకుంటే తన ఫ్రెండ్స్ చనిపోతారు. సకుమో అప్పుడు సెకండ్ డెసిషన్ తీసుకుంటాడు. మిషన్ ఇసిపెట్టి తన ఫ్రెండ్స్ ని తీసుకొని కోనా విలేజ్ కి అయితే రిటర్న్ అవుతాడు. అలా చేయడం వల్ల తను షినోబి యొక్క రూల్స్ అయితే బ్రేక్ చేస్తాడు. ఎలాంటి టైంలో అయినా సరే మీ ఫ్రెండ్స్ చనిపోయినా, మీ తోటి టీమ్మేట్స్ చనిపోయినా సరే మీరు మిషన్ ని కంప్లీట్ చేసినాకనే రిటర్న్ కావాలి. బట్ తన మిషన్ వల్ల తన ఫ్రెండ్స్ చనిపోతారని చెప్పి తన ఫ్రెండ్స్ తీసుకుని విలేజ్ కి రిటర్న్ అవ్వడం వల్ల విలేజ్ లో ఉన్న వాళ్ళంతా సకుమోని తిడతారు. విలేజర్సే కాదు, తను సేవ్ చేసిన తన టీమ్మేట్స్ తన ఫ్రెండ్స్ కూడా అలానే అంటారు, తిను ఒక ట్రేటర్ అని అంటారు. దాని వల్ల సకుమో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకొని చనిపోతారు. ఇప్పటి ఫ్రెండ్సే కాదు, అప్పటి ఫ్రెండ్స్ కూడా అలానే ఉన్నారు. అలా తను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుంటాడు. సూసైడ్ చేసుకున్నా కూడా తన సోల్ హ్యాపీగా ఉండదు, ఎందుకంటే తన కొడుకు కకాషి గురించి తనకు ఆలోచన. అలా తన సోల్ అయితే మూవ్ అని కాక ఒక సపరేట్ వరల్డ్ లో ఉండిపోతుంది. పెయిన్ తోటి జరిగిన ఫైట్ లో కకాషి చనిపోయినాక వరల్డ్లోకి వెళ్తాడు కదా, ఆ వరల్డ్ లోనే కకాషి వాళ్ళ ఫాదర్ ఉంటాడు. కకాషి వెళ్లే వరకు కకాషి వాళ్ళ ఫాదర్ క్యాంప్ ఫైర్ పెట్టుకొని కూర్చుంటాడు. సకుమో తన కొడుకు కకాషికి వెల్కమ్ చెప్తాడు. నాకు అర్థమైంది నువ్వు ఎందుకు బ్రో అంతగా డెప్త్ గా చెప్తున్నావు, తను వెల్కమ్ చెప్పింది ఇవన్నీ కూడా చెప్పాలని డౌట్ వస్తుంది కదా. చాలా వీడియోస్ కామెంట్ సెక్షన్ లో సకుమో ఒక లైఫ్ ఎక్స్ప్లెయిన్ చేయి బ్రో, మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయి, తన లైఫ్ ని ఆఫ్ చెప్పకని కూడా కామెంట్స్ వచ్చినాయి. అందుకే లైన్ టు లైన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. జస్ట్ తను బతుకున్నప్పుడే కదా, తను చనిపోయినాక తన సోల్ గురించి కూడా నేను చెప్తున్నాను. అందుకే అలా కకాషిని వెల్కమ్ చేసినాక కకాషి తన స్టోరీ మొత్తం తన ఫాదర్ కి చెప్తాడు. అలా సకుమో తన కొడుకు స్టోరీ మొత్తం వింటాడు. అలానే కకాషి అంటాడు, నువ్వు సూసైడ్ చేసుకున్నందుకు నాకేం కోపం లేదు, అది నువ్వు మిషన్ వల్ల చేసినావు. అలాగే అందరి లెక్క నువ్వు మిషన్ ఇచ్చిపెట్టి వచ్చినావని నాకేం నీ మీద కోపం లేదు, నాకు నీ మీద ప్రౌడ్ గా ఉంది నాన్న అని చెప్తాడు. అదే టైం కి కకాషి పైన ఒక గ్రీన్ లైట్ పడుతుంది. అది చూసిన సకుమో అటకే ఇంకా నువ్వు భూమి పైన చేయాల్సిన పనులు చాలా ఉన్నట్టున్నాయి, ఇక నువ్వు వెళ్ళు అని చెప్తాడు. కకాషిని చూసినాక మాట్లాడినాక సకుమో అటకేకి చాలా హ్యాపీగా ఉంటది. అప్పుడు సకుమో అటకే ఇలా అంటాడు, ఇక నేను మూవ్ ఆన్ కావాల్సిన టైం వచ్చేసింది అని చెప్పి అక్కడికి వెళ్ళిపోతాడు. తర్వాత తన వైఫ్ తోటి హ్యాపీగా ఉంటాడు సోల్ వాళ్ళు. అది అయిపోయింది. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అసలు సకుమో అటకే ఎటువంటి పర్సన్. సకుమో ఎంతో కైండ్ అండ్ లాయల్ పర్సన్. తన కొడుకు కకాషిని ఎంతో లవ్ చేస్తాడు, కేర్ చేస్తా ఉంటాడు. కకాషి చిన్నగా ఉన్నప్పుడు తన ఫ్రెండ్స్ తోటి ఆడుకుంటే సాయంత్రం కాగానే పోయి కకాషిని దోలుకొచ్చేటోడు, లైక్ ఒక మదర్ లెక్క. తను ఎంతో ఫేమస్, ఎంతో పవర్ఫుల్ అయి కూడా చాలా హంబుల్ పర్సన్ తను. అలా తన ఫాదర్ ని చూసిన కకాషి తన ఫాదర్ ని ఒక ఐడల్ లెక్క పెట్టుకుండు. కకాషి కూడా ఎంతో పవర్ఫుల్, ఎంతో ఫేమస్ అయినా కూడా ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తాడు. అలానే సకుమో కోనా విలేజ్ కి ఎంతో లాయల్ షినోబి. తన టీమ్మేట్స్ ని కాపాడుకోనికి తనని కూడా సాక్రిఫైస్ చేసుకునేంత రెడీ అయిపోయిండు. అయిపోవడం తన సాక్రిఫైస్ కూడా చేసుకుంటాను లైఫ్ ని. ఇదంతా చేసినా కూడా విలేజ్ లో ఉన్న పీపుల్స్ తనని హేట్ చేసిరు. ఈ స్టోరీ వింటుంటే ఇటాచి గుర్తుకొస్తుంది కదా, ఎంతమంది గుర్తుకొచ్చిండో ఒకసారి ఇటాచి అని కామెంట్ చేయండి. అలాగనే సకుమో ఎదుటోళ్ళని చూసి తను ఎంత పవర్ఫుల్ కూడా చెప్పేయగలుగుతాడు. ఇది మనం చూసినాం కూడా, మైట్ గై ని జస్ట్ తన కాళ్ళని చేతిలో చూసి మైట్ గై ఎంత ట్రైన్ చేస్తుండో చెప్పేసిండు. సకుమో ఒక సూసైడ్ చూసి కకాషి ఫిక్స్ అయిపోయిండు షినోబి యొక్క రూల్స్ ని ఖచ్చితంగా పాటించాలని. అప్పుడే కకాషి ఒక ఫ్రెండ్ ఓబిటో సకుమో ఒక సాక్రిఫైస్ గురించి తెలుసుకున్నాక సకుమోని ఒక హీరో లెక్క చూడడం స్టార్ట్ చేసిండు. సేమ్ అదే టైం కి కకాషి మొత్తం సకుమోకి ఆపోజిట్ గా బతకడం స్టార్ట్ చేసిండు. అప్పుడు ఓబిటో కకాషి తోటి అన్నాడు, అవును రూల్స్ ని బ్రేక్ చేయొద్దు, రూల్స్ ఎలా ఉన్నాయో అలానే ఉంచాలి, అవిట లెక్క మనం పాటించాలి, అదే కరెక్ట్. కానీ మన కళ్ళ ముంగట్టే మన ఫ్రెండ్ చనిపోతుంటే మనం చూసుకుంటే నిలబడొద్దు, అది తప్ప అని చెప్పిండు. నువ్వు మొత్తం నీ ఫాదర్ కి ఆపోజిట్ గా బతుకుతున్నావు, అసలు నీ ఫాదర్ నుంచి నువ్వు ఏం తెలుసుకున్నావు, ఇదే నీ ఫాదర్ గురించి నువ్వు అర్థం చేసుకుందని ఒక క్లాస్ వీకిండు. ఆ క్లాస్ వీక్ తర్వాత కకాషి మొత్తం చేంజ్ అయిపోయిండు. తన స్టూడెంట్స్ కూడా ఓపిట ఒక ఫిలాసఫీని నేర్పుకుంటూ వచ్చిండు. సో ఇక ఫైనల్ వచ్చేసి ఇది గైస్ సకుమో అటకే వైట్ ఫ్యాంగ్ ఆఫ్ హిడెన్ లీఫ్ ఒక స్టోరీ. డీటెయిల్ గా చెప్పాను అన్నట్టుగా డీటెయిల్ గా చెప్పిన మనకి నారుటో స్టూపిడ్ సకుమో ఆట గురించి ఏమేమి చూపించారు అంతే చెప్పిన. సో మీకు ఈ వీడియో నచ్చింటే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలానే ఎలా అనిపించిన కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న అయితే ఒకసారి బెల్ నోటిఫికేషన్ ఆన్ లో ఉందో లేదో చూసుకోండి. అలాగే మండే మరణ పుస్తకం ఎక్స్ప్లెనేషన్ తోటి వస్తాం. మళ్ళీ బాయ్.